మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. అదైతే మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆస్పిరెంట్ రాయపురం సాంబయ్య మనతో ఉన్నారు. టికెట్ కూడా నాకు రావాలి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో చెప్పండి, మెయిన్గా మీకు టికెట్ ఆశించడానికి ముఖ్య కారణం ఏంటి? గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క అరాచకాలను తట్టుకొని, నియంత పరిపాలనను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలో రావడం కొరకు అర్నిశలు కష్టపడ్డాం. అనేక అవస్థలు పడి మొన్నటి ఎన్నికల్లో కూడా అదే మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించి 6 గ్యారెంటీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్ళి అక్కడున్న అభ్యర్థికి, మాకు టికెట్ రాకపోయినా అక్కడున్న అభ్యర్థి గెలవడానికి మేము అర్నిశలు కష్టపడ్డాం. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేము ప్రతి ఎమ్మెల్యే గెలవడానికి మేము కష్టపడ్డాం. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఎంపీ పార్లమెంటు రావంగానే దరఖాస్తులు ఆహ్వానిస్తే ఆ రోజు కష్టపడి మాకు టికెట్ రాకపోయినా మేము ఉంటే మాకు వస్తుంది కదా అని మేము ఆశపడితే పార్టీ మమ్మల్ని గుర్తిస్తుంది కదా, ఏదో ఒక న్యాయం చేస్తుంది కదా, ఆర్థికంగా, శారీరకంగా అనేక విధాలుగా నష్టపోయిన మేము నాయకులుగా, కార్యకర్తలుగా మేముంటే అప్పటి యొక్క డాటాను పరిశీలించి మమ్మల్ని పరిగణలో తీసుకోవాలని మేము భావిస్తే ఇలా 40 మంది 50 మంది అప్లై చేసి ఉద్యోగస్తులు, కానిస్టేబుల్, టీచర్లు, రియల్ ఎస్టేటర్లు వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీకి అప్లై చేసి స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇలా మంచుకున్నది కాబట్టి మీరు, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కష్టపడ్డ కార్యకర్తలను, నాయకులను కులపరంగా, సామాజిక పరంగా నిన్నటి ఎన్నికలలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కొరకు ఎవరైతే త్యాగం చేసిందో, ఎవరైతే ఆ రోజు అప్లై చేసిందో, ఎవరైతే పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి టికెట్ వచ్చిన అభ్యర్థి కొరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలని మీరు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిటీ కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి గతంలో పనిచేసిన వారిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారిని గుర్తించి సామాజిక పరంగా ఒక పార్లమెంటు పరిధిలో ఆ పరిధిలో పనిచేసినలా, ఇంతకుముందు వాళ్ళు ఎలక్షన్లో పనిచేసినలా, ఆ అభ్యర్థుల కొరకు కష్టపడ్డారా, పార్టీ కొరకు కష్టపడ్డారని అది గుర్తించాలి. అందులో సర్వే తీసుకోవాలి, అందులో ఇంటెలిజెన్స్ సర్వే తీసుకోవాలి. ఇన్ని విధాలుగా తీసుకొని మీరు వ్యక్తులను సెలెక్ట్ చేయాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎంతోమంది 100 మంది వచ్చి అప్లై చేసి ఉద్యోగస్తుల కాంచి అటెండర్ కాంచి మొదలు పెడితే ఐఏఎస్ కాంచి అప్లై చేస్తే మేము ఎడిపోవాలి. ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకోనో, లేకపోతే ఇన్నేళ్ళు రాజకీయాలు నమ్ముకోనో, ప్రజల కష్టానికో, పోలీస్ స్టేషన్కో, దవాఖానకో, పంచాయతీకో, పెళ్లి చూపులకో ఎన్నో సమస్యలకు నిత్యం ప్రజలలో వండుకుంటూ ఆర్థికంగా నష్టపోయిన మా పరిస్థితి ఏంది? మరి అది ఒకటి ప్రధానమైన డిమాండ్. రెండోది, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్ని కులాలలో అప్లై చేస్తే ప్రతి కులం నుంచి ఒకరిని సెంట్రల్ కమిటీకి పంపాలి. ఒకే కులం నుంచి 3-4 పెంపడం కూడా అది భావ్యం కాదు. సోషల్ జస్టిస్ అనే కాదు, అది సామాజిక న్యాయానికి వర్తించదు. ఇలా డబ్బులు ఉన్నాయనో అంటే డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు ఉండవు, ప్రభుత్వాలు ఉండవు, ఏది ఉండదు. ప్రజలు ఉన్నోళ్ళు కావాలి, డబ్బులు ఉన్నోళ్ళు కావాలి, పార్టీకి పనిచేసేవాడు కావాలి. ఇన్ని కావాలి కాబట్టి పార్లమెంటును కూడా రేపు వచ్చే ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీకి సపోర్టుగా, కేంద్రంలో సపోర్టుగా, రేపు జాతీయ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలన్నా, ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోవాలన్నా, భావజాలను, కాంగ్రెస్ పార్టీ భావజాలను ఉన్న ఉరుకు రక్తాలను కావాలి. ఇన్ని చూడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఏమో తప్పు చేస్తుందా అనిపిస్తుంది మాకు. మీడియా లీకులు ఏమవుతుందంటే ఒకే సమాజం నుంచి 5-6 పేర్లు వచ్చుడు, లేదా వాళ్ళు ఉద్యోగాలు ఉన్నోళ్ళ పేర్లు వచ్చుడు చూస్తే మేము మానసికంగా రోగాలు వచ్చి చచ్చిపోయేటట్టున్నాం. మీ టీవీలలో, మీ పేపర్లలో వస్తుంటే బాధ ఉంది, కోపం ఉంది, హక్కు ఉంది, ధైర్యం ఉంది, దమ్ము ఉంది, కొట్లాడే శక్తి ఉంది, నమ్మకం మా మేలే గుర్తించాలని మేము బలవరిగా కొట్లాడుతాం. ఎందుకంటే మీడియా కూడా మీరు సపోర్ట్ చేయాలి. మొన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో, మొన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టికెట్ వదులుకున్నారో వాళ్ళని మాత్రమే టికెట్కు ఇక్కడ సెలెక్ట్ చేయాలి, వాళ్ళని మాత్రమే కులాల పరిగా చూడాలి. ఏ పార్లమెంటు పరిధిలో మాత్రం ఎవరైతే కష్టపడ్డారో ఆ పార్లమెంటు పరిధిలో పార్టీ అధికారంలో రావడానికి, ఎమ్మెల్యేలు గెలవడానికి కష్టపడ్డారో వాళ్ళని మాత్రమే గుర్తించాలని చెప్పి ఆ పార్లమెంటు పరిధిలో చేయడానికి కూడా మీ మీడియా సపోర్ట్ కావాలి మాకు. మీడియా కూడా ఇవాళ తప్పిదో పడుతుంది కొంత. ఎవడో వస్తాడట, ఎవడో ఐఏఎస్ అట, ఎవడో ఐపీఎస్ అట, ఎవడో కానిస్టేబుల్ అట, వాళ్ళు రాగానే కథ వచ్చిండు పోయింది రాస్తాళ్ళు. మరి నువ్వు అక్కడ ఉద్యోగం చేసి సంపాదించుకున్నావు, రేపు ఇక్కడ వచ్చి సంపాదించుకుంటే మేము ఎడిపోవాలి, మరి దొంగతనాలు చేయాలి అంతే కదా, లేకపోతే బ్రోకరిజం చేయాలి. అందుకొరకేనా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నది మేము. కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాకు తూచా నమ్మకం ఉంది. సర్వేల ద్వారా, ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా ప్రజలల్లా స్థానిక పార్లమెంటులో పనిచేసినట్టు ఉండి, స్థానిక పార్లమెంటులో నిన్న గవర్నమెంట్ రావడం కొరకు పనిచేసిన వ్యక్తులను గుర్తించి
సామాజిక న్యాయం పాటించి ప్రతి కులం నుంచి ఇస్తారని రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ కమిటీ అంటున్నారు. కాబట్టి వారిని మేము ఇంకా విశ్వసిస్తున్నాం. ఒకవేళ కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పుదోవ పట్టితే, సరి అయిన ఎంపిక జరగకపోతే పార్టీకి మాత్రం నష్టం జరగబోతుంది. ముఖ్యంగా నేను ఎరకల సామాజిక వర్గం నుంచి వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ నష్టం జరిగింది. గవర్నర్ గారు ఆప్యాన్లు, అది హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇవాళ పోయిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా లంబాడ సామాజిక వర్గానికి, కొయ్య సామాజిక వర్గానికి, గోండు సామాజిక వర్గానికి న్యాయం జరిగింది. ఇలా యావత్ తెలంగాణలో ఎరకల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు, మీ మీడియాకు తెలుసు. కుర్ర సత్యనారాయణ హైకోర్టులో కేసు వేసిండు. ఆ సీటును సేమ్ అదే ఎరకలైనకి ఇస్తే నేను ఊకుందును, కేసు విత్డ్రా చేసుకుంటాను ఆయన అంటాడు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి మీరు సేమ్ ఎరకల సామాజిక వర్గం ఆయనకే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వండి, నేను కేసు విత్డ్రా చేసుకుంటా అంటాడు ఆయన కుర్ర సత్యనారాయణ. అది పరిగణిస్తలేరు. కానీ ఒక కోదండ రామరెడ్డిని తెచ్చి ఇక్కడ ఎరకలైన సీట్ అక్కడ బంద్ చేసి ఇక్కడ కోదండ రామరెడ్డిని బిడ్డు. ఆయన రెడ్డి సామాజిక వర్గం, సరే తెలంగాణ కొరకు పని చేయొచ్చు, ఇంకెన్నో దాంట్లో పట్టొచ్చు ఆయనను. కానీ ఎరకలలోకి ఇచ్చిన సీట్ను ఎరకలలోకి ఇవ్వాలని ఆయన అక్కడ అంటుండు. అది తెలంగాణ భవన్లో ఆయన మీటింగ్ పెట్టిండు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ మాట్లాడబోయే మాట కూడా అదే. ఒక చిన్న సామాజిక వర్గాన్ని మేము గుర్తించి ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఒక రెడ్డి సామాజిక వర్గం అంటాడు. దాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రేపు బాధ్యత సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, ఇవాళ ఇంకో అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు పార్లమెంటులోనే కానీ అందరినీ కులపరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాడు గెలుస్తాడా ఓడతాడా తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ పార్టీ పరంగా మనం చేయాల్సిన పని, పార్టీలో పనిచేసిన వాడిని సర్వే ప్రకారంగా, కులాల ప్రకారంగా న్యాయం చేయాలి. కానీ ఏ న్యాయాన్ని అమ్మ 17 సీట్లు ఉంటే 300 మంది లేచినోడు, లేవనోడు, గోషోడు, చదువుకున్నోడు, చుట్టపోడు, దోస్తు అందరూ వచ్చి చల్ దాని పంచే కాంగ్రెస్ పార్టీ. అది గాంధీ భవన్ అంత ఫ్రీగా ఉన్నది. దరఖాస్తే నాకి ప్రతిగా లేతే ప్రతి మినిస్టర్ దగ్గరికి ఒక్కొక్కరు పోతాను. మేము ఎవరి దగ్గరికి పోము, ఇక్కడనే ఉంటాం. నికార్సుగా కొట్లాడతాం, నికార్సుగా అడుగుతున్నాం, కష్టపడ్డాం. రేపు మాకు టిక్కెట్లు న్యాయంగా ఇస్తారని మేము భావిస్తున్నాం. న్యాయం ఇవ్వకపోతే కూడా నష్టపోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం. నా పేరు రాయపురం సాంబయ్య. సో ఇంకొక విషయము, గెలిచేటోళ్ళకి విషయం పక్కన పెట్టి ఉన్నోళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా చూసేది గెలిచే క్యాండిడేట్స్ గెలుస్తాం. మేము గెలవాలని మీకు రాసి పెట్టిల్లా? ఎక్కడన్నా ఎవరన్నా రాసి పెట్టిల్లా? మేము గెలవము, రాయపురం సాంబయ్య గెలవడాన్ని ఎవరైనా రాసి పెట్టిండా? గెలుస్తాడని ఆయనకు నాకు తరాలు వేసి తూకుతారా? రన్నింగ్ పోటీ పెడదామా, లాంగ్ జంప్ పెడదామా, హై జంప్ పెడదామా? నీ టిక్కెట్ పోయినాకనే కదా నేను గెలిచేది, గెలవాలని తెలిసేది. నేను పోయి నిలబడ్డప్పుడే కదా నేను గెలిచేది కదా. నేను గెలిచేది కదా మీకెట్లా తెలుసు? పార్టీకి వీళ్ళకి ఎట్లా తెలుసు? వాళ్ళు గెలుస్తారా? గెలిచినా మరి వాళ్ళంతా. మొన్న 119 సీట్లు ఇచ్చినాం. ఎన్ని గెలిచినాం? 64 గెలిచినాం. గెలిచిన వాళ్ళు మరి అందరు గెలవలేగా, గెలిచిన వాళ్ళకి ఇచ్చినాం కదా మనం. లాజికా కదా? మేము గెలుస్తావా గెలవా అనేది పైన భగవంతుడు, కింద ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ నాయకులు కాదు నిర్ణయించేది. ఏసీ రూమ్లలో కూర్చొనే పార్టీ నాయకులు కాదు. రాయపురం సాంబయ్య ఓడిపోతాడా గెలుస్తాడా అని నిర్ణయించేది వాళ్ళు కాదు. పైన భగవంతుడు, కింద ప్రజలు నిర్ణయిస్తారు నేను గెలుస్తా గెలుస్తా అనేది. తరా చేసి జోకడానికి ఎవరికి పుట్టలేదు, ఎవరిని కొనలేదు. పార్టీకి పనిచేసినాం కాబట్టి పార్టీలో న్యాయంగా కొట్లాడుతున్నాం. పార్టీని నమ్ముతున్నాం, రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నాం, బట్టి విక్ర గారిని నమ్ముతున్నాం. సామాజిక న్యాయం పాటిస్తారంటే నమ్ముతున్నాం. కానీ మీడియా కొంత లీకులు ఇస్తుంది, మీడియా కొంత తప్పుదోవ చేస్తుంది. మీడియా దగ్గర ఇక్కడ తప్పు ఉందని నేను బరాబర్ అంటున్నాను. ఎందుకంటే మీరు కూడా నిజంగా తెలుసుకొని నిజమైన వ్యక్తుల పేర్లు వేయండి. ఒక్కొక్క మీడియా వస్తుంది రాస్తుంది ఏదో ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ గాంధీ భవన్లో మీడియా ఉన్నదని నిజాయితీ తెలుసుకోండి, గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాడు వాని గురించి రాయండి. మీడియా కూడా సజెషన్ ఇవ్వండి పార్టీకి, సార్ మీరు చేసే తప్పు మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి మీడియాకి. అప్పుడు ప్రజలు కూడా మీడియాని విశ్వసిస్తారు. మీడియాకి కేవలం 500, 1000, 2000 ఇస్తే రాయడం కాదు, అందరు ఇస్తారు, అందరికి కడుపు ఉంది. కానీ మీడియా కూడా పార్టీ కూడా సజెషన్ ఇవ్వని కోరుతున్నా. పక్కా మేము ఇస్తాం, గెలుస్తాం. 17 కూడా గెలిచే ఛాయిస్ ఉంది. టిక్కెట్లు గెలిచే క్యాండిడేట్లే, ఉరికే క్యాండిడేట్లే అంటే అందరు ఉరుకుతారు, అందరు గెలుస్తారు. మనం ఫస్టే డిసైడ్ చేయదు కదా. నువ్వు ఓడిపోతావు అమ్మా, నువ్వు జర్నలిజంకి వచ్చినావా, నువ్వు అన్ఫిట్ అంటే నువ్వు రాలేవు కదా. నువ్వు ప్రస్తుతం ఇవాళ నన్ను కొచ్చలేసే స్థాయికి వచ్చినావు అంటే ఎన్ని స్ట్రగల్స్ ఎదుర్కొన్నావు. ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే స్థాయికి వచ్చినంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉంటా, అంతే కదమ్మా. అంటే ఎవరిని మనం ఏమనలేము. కానీ సామాజిక న్యాయం పాటిస్తారన్నారు కాబట్టి అన్ని కులాల వ్యక్తులను పంపాలి. ఈ గాంధీ భవన్ నుంచి ఏం పోవాలి? ప్రతి సీట్ నుంచి ఎంతమంది అప్లై చేస్తే, ఎన్ని కులాలు అప్లై చేస్తే అన్ని కులాల పేర్లు పోవాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంది? సామాజిక న్యాయం అంటే అదే కదా. అది ఒకే కులం నుంచి 4 పేర్లు పోతే సామాజిక న్యాయం అయిద్దా? మరి ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా రాస్తాను మనోళ్ళు? ఒక లాంబాడ సామాజిక నుంచి 4 పేర్లు రాసిండు. రాష్ట్రాలకు బుద్ధి ఉన్నదా లేకపోతే చేష్టోళ్ళకి బుద్ధి ఉన్నదా? ఎవరికి బుద్ధి ఉన్నది? ఇక్కడ సామాజిక న్యాయం ప్రెస్ వాళ్ళే పాటిస్తలేరు కదా.
మనం రాస్తున్నాం 6 పేర్లు రాస్తున్నాం, 6 పేర్లు అమ్మడలే రాస్తున్నాం, ఇది సామాజిక న్యాయం ఎట్లయితే అనాలి కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇంకా ప్రతిమ ప్రెస్ వాళ్ళని కూడా అడగండి, మీరు రాసేది కూడా తప్పురా నాయన. సామాజిక న్యాయం మనమే పాటిస్తున్నాం. ప్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తానే అంటారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటోళ్ళే ప్రెస్ వాళ్ళు కదా, మరి కాంగ్రెస్ పార్టీ సలహా కూడా ఇవ్వాలి కదా. దాన్ని రాసిన వాళ్ళు ఎవరు? 6 పేర్లు అమ్మడలే రాసింది. మరి నేను ఒక సామాజిక వర్గాన్ని పోటీ చేసిన, అప్లై వేసిన, నా పేరు ఎందుకు రాస్తలేరు మీ ప్రెస్ వాళ్ళు? భయపడతాను ఎవరికన్నా? ప్రెస్ వాళ్ళది కూడా తప్పు ఉంది ఇక్కడ. మాలాంటి వాళ్ళు ఎదగపోవడానికి ముఖ్య కారణం ప్రెస్ వాళ్ళు కూడా కారణమే. మాలాంటి వాళ్ళు ప్రజలకు రాకపోవడానికి, మాకు పేరు రాకపోవడానికి కూడా జర్నలిజం కూడా చాలా మేలు కారణం. చిన్న జాతులు అభివృద్ధి చెందకపోవడానికి, చిన్న జాతులు అభివృద్ధిలోకి రాకపోవడానికి, చిన్న జాతులు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా డెవలప్మెంట్ కావడానికి కూడా ఒక మెయిన్ జర్నలిజం ఇదమ్మా. సో ఎక్కడ ఉంటారు? మహబూబ్ నగర్ లో మీరు? మహబూబ్ నగర్ కాదు, మహబూబాబాద్. సారీ, నేను ఉండేది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఏం చేస్తుంటారు అసలు? నేను రాజకీయమే. పొద్దుగా లేస్తే నేను ముఖ్యంగా మీకు జర్నలిజానికే చెవులు, కళ్ళు, నోరు ఉంది కాబట్టి నోరు చేతుని మాట్లాడండి, కళ్ళతో చూడండి, చెవులతో వినండి, ఇష్టం వచ్చినట్టు రాయకండి మీ టీఆర్పీ కొరకు. ఎందుకంటే సేవ ఎవరు చేస్తున్నారు తెలుసుకొని రాయండి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాంగ్ గైడెన్స్లో పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ రాంగ్ గైడెన్స్లో వెళ్తుందని కూడా రాయండి. మీరు చెప్పేది సామాజిక న్యాయం అని అంటారు. సామాజిక న్యాయం అంటే ఏంది? ఒకటే కులంలో 5-6 పేర్లు పెట్టిన సామాజిక న్యాయం అవుతుందా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు? నేను చెప్పినట్టు చెప్తే 17-10 గెలుస్తాం, ఒకటి పోయినా 16 గెలుస్తాం. నేను చెప్పినట్టు చేస్తే నీ అనేది కదా. ఒక పార్లమెంటులో ఒక కులంలో ఒక 4 కులాల నుంచి వచ్చినప్పుడు 4 పంపండి. ఒకటే కులంలో నుంచి 4 పంపినాక సామాజిక న్యాయం ఎట్లవుతుంది? వాని డబ్బులు ఉన్నాయా లేవా, ఎవరిని కొంపన మూస్తాడు, దొంగతనం అన్న చేస్తాడు, ఎవరిని కాలన్న పట్టుకుంటాడు, ఉన్నది అమ్ముకుంటాడు, ఏదో బాధపడతాడు. వాని దగ్గర లేవని నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఏమైనా ఉందా కొలమానం? ఇవాళ అయినా మంత్రుల కాంచి, ఎమ్మెల్యేల కాంచి, ఇవాళ రాష్ట్రపతుల కాంచి, ప్రధానుల కాంచి అంతా డబ్బులు బొడ్ల వరాలు వేసుకొని ముట్టిల్లా వాళ్ళేమన్నా? దినదినంగా ఎదిగిన వాళ్ళే కదా, దినదినంగా ఎదిగిన వాళ్ళే కదమ్మా ఎవరైనా. ఒకనాడు కూటికి లేనోళ్ళు, ఒకనాడికి బట్టకు లేనోళ్ళు, ఒకనాడికి నివాసానికి లేనోళ్ళే కదా ఇవాళ ఎదిగిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఎదగాలన్నప్పుడు జర్నలిజం ఏం చేయాలి? వారికి సపోర్ట్గా ఉండాలి కదా. ఇవాళ నిన్నటి నుంచి చూస్తుంటే ఇవాళ కాదు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా జర్నలిజంకు చెవులు ఉన్నాయో లేవో, కళ్ళు ఉన్నాయో లేవో జర్నలిజం. ఒకటే సామాజిక వర్గంలో రాస్తాను. ఎరకల సామాజిక వర్గం ఉన్నది, లేదా కొయ్య సామాజిక వర్గం ఉంది, లేదా గోండు సామాజిక వర్గం ఉంది, లేదా ముస్లిం సామాజిక వర్గం ఉంది, లేదా మంగళ సామాజిక వర్గం ఉంది, లేకపోతే వడ్డెర సామాజిక వర్గం ఉంది, లేదా బుడిగ ఏం వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ ఎస్సీ అనుకుందాం, మాల మాదిగా అంటారు, దాంట్లో బైన్లే ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు, కడియం సేరి బైన్లా. ఒక్క ఓటు బ్యాంకు లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 4-5 వేల ఓట్లు ఉన్నాయి. 30 ఏళ్ళ కంచెలు ఆయన రాజకీయాలు ఉన్నాడు. మరి ఆయనకు డబ్బులు ఉన్నాయా, లేదా ఆయన ఓటు బ్యాంక్ ఉందా? ఎట్లా ఇచ్చింది ఆయనకు? ప్రూవ్ చేసుకున్నాడు. నీకు జాబ్ వచ్చింది, నీ జాబ్ను ప్రూవ్ చేసుకున్నప్పుడు నీకు కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. నీ యొక్క క్రెడిబిలిటీ నిన్ను తీసుకెళ్తుంది ఎక్కడికో. కడియం సేరిని కూడా అట్లా తీసుకెళ్ళింది. బయలుదే సామాజిక వర్గం భూతద్దం వేసి ఎత్తుకునే రాష్ట్రంలో 10,000 కంటే ఎక్కువ పడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎరకల సామాజిక వర్గం ఏ ఊరు పో, ఏ పట్టణం పడుతుంది. ఒక ఎమ్మెల్యే సీట్ ఉందా, ఒక ఎంపీ సీట్ ఉందా, ఒక ఎమ్మెల్సీ సీట్ ఉందా? పార్టీ సమాధానం చెప్పుకోవాలి కదా ప్రజలకు. రేపు ఆ క్వశ్చన్ ఎవరు చేయాలి? మీలాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షున్నో, బట్టి విక్రమార్కో, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి పోయి అడగండి, మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఆ సామాజిక వర్గాన్ని. హైకోర్టులో కేసు నడుస్తుంది, అది కూడా తెలియదు మీకు? హైకోర్టులో కేసు వేసింది ఎవరు? ఎరకలాయనే. ఇలా కోదండరామరెడ్డి ఎందుకు ఆగింది? ఒక ఎరకలాయన వేసాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇంకా ఎరకలాయనకి ఇవ్వాలి కదా. ఇక్కడ నేను ఇప్పుడు ఆయనను విత్డ్రా చేయిస్తా కేసును, ఇక్కడ ఎరకలాయనలకు న్యాయం చేయి సవాల్. అక్కడ ఎరకలాయనతో, కుర్ర సత్యనారాయణతో హైకోర్టులో కేసు నేను విత్డ్రా చేయిస్తా, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఎరకలాయనకు నువ్వు ఎంపీకి ఇస్తావా, ఎమ్మెల్సీకి ఇస్తావా, ఏది ఇస్తావో నేను విత్డ్రా చేయించే బాధ్యత నాది. మీరు కాంగ్రెస్ పార్టీ అయితే 2 అమీరుల్లా ఖాన్ను ఈయనను కోదండరెడ్డి చేసిండు కదా, ఆ కేసును నేను మా కుర్ర సత్యనారాయణ కాళ్ళు పట్టుకున్నా నేను విత్డ్రా చేయిస్తా. కాంగ్రెస్ పార్టీ ఆ న్యాయం పాటించు, సామాజిక న్యాయం. ఆ క్వశ్చన్ నువ్వు అడగమ్మా పోయి బట్టి విక్రమార్క గారిని, పెద్దలు రేవంత్ రెడ్డి గారిని, దీపదాస్ మున్షి గారిని అడగండి. వాళ్ళు కేసు విత్డ్రా చేయించే వ్యక్తి ఒకరు ఉన్నారు సార్. మరి ఆ సామాజిక వర్గానికి మీరు ఏమి ఇస్తున్నారు? అడుగుతారా, భయపడతారా? జర్నలిజం భయపడతారా, అడుగుతారా? అడగండి. రైట్, చూసారు కదా, హైకోర్టులో కేసు నేను విత్డ్రా చేయిస్తా, ఇప్పటికి కూడా చెప్తున్నా.
కేసు విత్డ్రా చేయిస్తా, నేను కాళ్ళు మొట్టికైనా విత్డ్రా చేయిస్తా. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలి. అర్థమైందా? రైట్, చూసారు కదా, అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో కావ్య, OKTV.